ఇప్పుడు నిజంగా పరిస్థితి అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఒకటే కాదు, నువ్వు వాళ్ళది ఒక మాఫియా తయారైపోయింది, ఒక మాఫియా తయారైపోయింది. మార్వాడి మాఫియా అని చెప్పేసి దీనిలో ఎటువంటి పదం నేను వాడడానికి నాకేం ఇబ్బంది లేదు. కదన్నా, నేను ఆన్ రికార్డ్ ఆరోపిస్తా ఉన్నాను. మార్వాడి గుండాస్, మార్వాడి రౌడీస్ గో బ్యాక్. మీరు నిజంగా తెలంగాణలో బతుకు తెరువు కోసం వచ్చి బతకాలనుకుంటే బతకండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ తల్లి అందరికి భూమ పెడుతుంది, ఎవరినైనా ఆదరిస్తుంది, ఎవరినైనా గుండెలో పెట్టుకుంటది. అంతేగాని గుండాగిరి చేసి మా తెలంగాణ బిడ్డల మీద దాడి చేస్తాం, మా తెలంగాణ బిడ్డల మీద ఆధిపత్యం చెలాయిస్తాం, మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని బానిసలు చేసుకొని మీరు ఎంతరా గింతరా అని కులం పేరు మీద దూషిస్తాం అని అంటే మాత్రం ఖబర్దార్ మార్వాడి గుండాలారా. ఒకసారి చూడండి, మార్వాడి షాపు లేకుండా తెలంగాణలో చేస్తాం. శ్యామన్న ఆల్రెడీ, శ్యామన్న ఇది 31వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అనిపిస్తున్నట్టు మనకు ఎఫ్ఐఆర్ వచ్చింది. గురువారం రోజు 31వ తారీఖు 7 సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో ఈ అల్లరి జరిగింది. అక్కడనే స్థానికంగా ఉండేటువంటి దళిత సంఘాలు అందరూ పోయి కంప్లైంట్ చేశారు, మాట్లాడారు. ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారట, మరి రిమాండ్ చేస్తానన్నారట. ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మేము మోండా మార్కెట్ లో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అనేటువంటి వాదనతోని జై తెలంగాణ అనుకుంటూ పెద్ద ఎత్తున మేము ర్యాలీ కార్యక్రమం చేయబోతాం. మీరు ఒకసారి చూడండి,